ఈ వీడియోలో నేను ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేశాను. ఆ ప్రాజెక్ట్‌లో ఇట్లా కొన్ని క్వెషన్స్ డిస్‌ప్లే అవుతాయి. క్వెషన్స్‌కి మనం ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయగానే మనకొక ఎన్ని క్వెషన్స్ కరెక్ట్ అని ఒక అలర్ట్ బాక్స్ వస్తుంది. తర్వాత ఏ క్వెషన్స్ అయితే మనం తప్పిచ్చామో దానికి రైట్ ఆన్సర్స్ ఏంటని కూడా ఇట్లా డిస్‌ప్లే చేస్తుంది. ఇలాగ డిస్‌ప్లే చేయాలంటే ఫస్ట్ దీంట్లో 3 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. మన దగ్గర ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద ఒక్కొక్క క్వెషన్ వస్తూ ఉంటది. ఆ క్వెషన్స్ ఎట్లా ఉంటాయని ఆల్రెడీ నేను కోడ్‌లో చూపిచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని. వాటిని ఒక్కొక్క క్వెషన్‌గా ఇట్లా డిస్‌ప్లే చేయడానికి మనకి జేఎస్ఎక్స్ యూజ్ చేసి లిస్ట్‌ని ఎట్లా జనరేట్ చేయాలని మనం ఫస్ట్ చూపించాలి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత క్వెషన్ కంపేర్ చేయడం, దాని స్కోర్‌ని కౌంట్ చేయడం. అది స్టేట్ మేనేజ్‌మెంట్‌లో పార్ట్ కిందొస్తుంది. అది రెండోది. మూడో విషయం ఏంటంటే కండిషనల్ రెండరింగ్. అంటే ఏంటి? ఇప్పుడు కరెక్ట్ క్వెషన్‌ని మనం సెలెక్ట్ చేస్తే మనకి కరెక్ట్ రావాలి. కండిషనల్ రెండరింగ్ అది కాదు. ఇప్పుడు రైట్ ఆన్సర్ దగ్గరేమో టిక్ మార్క్ రావాలి. రాంగ్ ఆన్సర్ దగ్గర మనకి క్రాస్ మార్క్ రావాలి. ఇలాగ రావడాన్ని కండిషనల్ రెండరింగ్ అంటారు. అట్లాగే రైట్ ఆన్సర్స్ అన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ బ్లూలో రావాలి. అట్లాగే ఈ రాంగ్ ఆన్సర్స్ అన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ రెడ్‌లోకి రావాలి. అట్లా రావడానికి కండిషనల్ స్టైలింగ్ అంటారు. వాటన్నిటిని ఎట్లా చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో మొత్తం చూపించాను. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా క్వెషన్స్ అడుగుతా ఉంటారు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే రియాక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇట్లాంటి ఫండమెంటల్ ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఫుల్ క్లారిటీ వస్తా ఉంటది. అందరికీ షేర్ చేయండి. మీకు ఫుల్ ట్రైనింగ్ కావాలని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు రియాక్ట్ చేసి యూజ్ చేసి ఒక ఎంసీక్యూ క్విజ్ లాంటిది ఒకటి తయారు చేద్దామని అనుకుంటున్నాను. అయితే దీంట్లో కాంప్లెక్సిటీ ఏం లేకుండా లైక్ ఇప్పుడు మనకి రిడక్స్ అని, టూల్ కిట్ అని, ఫార్మ్స్ అని ఇట్లాంటి పెద్ద పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేకుండా ఆల్రెడీ నాకు కావాల్సిన క్వెషన్స్ అన్నిటిని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. దానికోసం ట్రివియా అని చెప్పేసి మనకొక వెబ్‌సైట్ ఉంది. మీకు కావాలంటే ఒక పని చేయొచ్చు ఇది యాక్చువల్‌గా. నేను ఇంకా క్వెషన్స్‌ని ఇంకొక రకంగా చేశాను దీంట్లో. సో, మీరు ఈ ట్రివియా ఏపీఐ యూజ్ చేసి చేసుకోండి. బట్ నేను కొంచెం నాకు కావాల్సినట్టుగా మార్చుకున్నాను నేను కొద్దిగా ఇక్కడ నా డేటాని. సో, మీకు కావాలనుకుంటే మన ఈ ఎడ్యుపాలి గిట్ హబ్‌లోకి వెళ్లి మీరు ఈ ప్రాజెక్ట్‌లో ఈ క్వెషన్స్ డాట్ జేఎస్ అన్ని మీరు తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, నా పాయింట్ ఏంటంటే ఈ క్వెషన్స్ అన్నిటిని ముందు డిస్‌ప్లే చేయాలి. యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో. టు బీ సేఫ్ ఫ్రాంక్లీ నేను క్వెషన్స్ అని ఇంకొక సెపరేట్ కాంపోనెంట్ తీసుకోవాలి. బట్ నాకు అసలు ఏ కాంప్లెక్సిటీ లేకుండా చేద్దామని ఉందన్నమాట. సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే ముందు ఒక స్టేట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. క్వెషన్స్ అని. సెట్ క్వెషన్స్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ యూజ్ స్టేట్ ఆఫ్ క్వెషన్స్. సో, రియాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నాడు. ఇంపోర్ట్ రియాక్ట్ ఇంపోర్ట్. ఓకే. క్వెషన్స్‌ని నేను తెచ్చుకున్నాను. ఆ క్వెషన్స్‌ని నేను ఇక్కడ ఓకే. మీరు డీస్ట్రక్చర్ చేసుకొని ఈ రకంగా అసైన్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం క్వెషన్స్‌లో ఏముంటాయి అని గనక చూసుకుంటే ఓకే. లేకపోతే ఒక పని చేయొచ్చు. ఆల్ క్వెషన్స్ అని పెట్టండి. సెట్ ఆల్ క్వెషన్స్ అని ఉంచుకోండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆల్ క్వెషన్స్ కనుక చూసుకుంటే ఈ ప్రోగ్రామ్‌ని మనం ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. దీంట్లో మనం కన్సోల్‌లో చూసుకుంటే ఆల్ క్వెషన్స్ లైన్ నంబర్ 7లో మనకి ఏ ప్రాబ్లమ్ లేకుండా అన్ని క్వెషన్స్ కనబడుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ క్వెషన్స్‌ని మనం డిస్‌ప్లే చేయాలి. డిస్‌ప్లే చేయడానికి నేనేం చేస్తున్నాను, ఒక యూఎల్ తీసుకుంటున్నాను. దాంట్లో ఒక్క క్వెషన్‌ని ఒక్కొక్క లిస్ట్ ఐటెమ్‌గా క్రియేట్ చేయబోతున్నాను. ఆల్ క్వెషన్స్ డాట్ మ్యాప్ ఆఫ్ సో హియర్ ఒక్కొక్క క్వెషన్‌ని నేను డిస్‌ప్లే చేయబోతున్నాను. ఒక్కొక్క పారాగ్రాఫ్‌గా క్వెషన్. అయితే ఈ క్వెషన్ అనేది మనకొక వె పారామీటర్ మాత్రమే. ఈ ఒక్కొక్క క్వెషన్‌లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్‌లో ఎట్లా ఉందని చూపిస్తాను చూడండి. ఒక్కొక్క క్వెషన్‌లో క్వెషన్ అని ఇంకొక ప్రాపర్టీ ఉంది. దాంట్లో టెక్స్ట్ అనే ప్రాపర్టీలో ఉంది. కాబట్టి మనము ప్రింట్ చేసుకునేటప్పుడు క్వెషన్ డాట్ టెక్స్ట్ అని ప్రింట్ చేస్తే క్వెషన్స్ వచ్చినాయి. యూఎల్ కాకుండా ఓఎల్ యూజ్ చేస్తే మీకు 1-10 క్వెషన్స్ మనకి క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు దీని తర్వాత నేనేం చేయబోతున్నానంటే, ఈ ఒక్కొక్క క్వెషన్‌లోనూ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఈ ఆప్షన్స్‌ని నేను డిస్‌ప్లే చేసుకోవాలి. మీకు ట్రివియా వెబ్‌సైట్ నుంచి డేటా తెచ్చుకుంటే మీకు ఈ ఆప్షన్స్ ఇలా కనపడకపోవచ్చు. కొద్దిగా ఆ డేటాని మీరు రీఫార్మాట్ చేసుకోవాల్సి ఉంటది. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఇన్‌కరెక్ట్ ఆన్సర్స్ అని సెపరేట్‌గా ఇస్తాడు. ఇప్పుడు వాటిని రాండమ్‌గా డిస్‌ప్లే చేయడం ఇదంతా నాకిష్టం లేక నేనే నాకు నచ్చిన డేటా సెట్‌ని క్రియేట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ యాప్ డాట్ మీరు కావాలనుకుంటే ఈ క్వెషన్స్‌ని మీరు తీసుకోండి అని చెప్తున్నాను కదా! నా ఏపీఐ మన ఎడ్యుపాలి గిట్ హబ్‌లో నుంచి తీసుకోండి. సో, ఇప్పుడు ఇక్కడ ఒక్క ఆప్షన్‌ని నేను డిస్‌ప్లే చేయాలి. ఈ ఆప్షన్‌ని డిస్‌ప్లే చేయడానికి మళ్ళీ నాకు ఇంకొక ఓఎల్ కావాలి. ఒక్కొక్క ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది నాకు క్వెషన్ డాట్ ఆప్షన్స్ డాట్ మ్యాప్
యూస్ చేస్తే ఒక్కొక్క ఆప్షన్ మనకు వస్తుంది. ఆప్షన్ని మనకి ఒక లైన్ని రిటర్న్ చేసేస్తే సరిపోతుంది. ఆప్షన్ డాట్ ఆప్షన్ సరిపోతుంది. సో ఇప్పుడు చూస్తే ఇలా వస్తుంది. సో దీన్ని మీరు ఇంకా బాగా డిస్ప్లే చేయాలి అని అంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇవ్వండి. ఇట్ విల్ డిస్ప్లే ఇన్ ప్రాపర్ వే. ఏబిసిడి వాట్ ఎవర్ ద వే. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఆప్షన్కి ముందు నాకు ఒక రేడియో బటన్ కావాలి. సో ఆ రేడియో బటన్ని బట్టి నేను ఎలా తీసుకోవచ్చు అంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని అంటే రేడియో బటన్ వస్తుంది. దట్ ఈస్ ఓకే. ఏ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫోర్త్ ఇట్లా. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఆప్షన్స్ సెలెక్ట్ అయిపోతున్నాయి. 2 ఆప్షన్స్‌లో ఒకటే సెలెక్ట్ అవ్వాలంటే మనం నేమ్ కామన్‌గా ఇవ్వాలి. సో నేమ్ కోసం ఏం చేస్తారంటే ఆప్షన్ డాట్ క్వెషన్‌కి ఐడీ ఒకటుంది. ప్రతి క్వెషన్‌కి ఒక యూనిక్ ఐడీ ఉంది. ఈ ఐడీనే నేను ఇచ్చేస్తాను అక్కడ. సో ఇక్కడ క్వెషన్ డాట్ ఐడీ అని ఇస్తే వీటన్నిటికి కామన్ అంటే ఈ 4 క్వెషన్‌లకి ఒక కామన్ ఐడీ ఉంటుంది. ఐ మీన్ ఈ 4 ఆప్షన్స్‌కి. ఈ 4 ఆప్షన్‌కి ఒక కామన్ ఐడీ ఉంటుంది. కాబట్టి మనం ఏ ఐడీ మీద సెలెక్ట్ చేసుకున్నామో తెలిసిపోతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి దీన్ని మనం చేంజ్ చేసినప్పుడు ఆన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకోవాలి. దీంట్లో మనం ఏం చేద్దామంటే సెట్ సెలెక్టెడ్ ఆప్షన్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ సెట్ సెలెక్టెడ్ ఆప్షన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్వశ్చన్ ఇండెక్స్ కావాల్సి వస్తుంది మనకి. సో ఆ క్వశ్చన్కి ఇండెక్స్ తీసుకుని మనము ఆ ఇండెక్స్ని పాస్ చేస్తాం. ఇక్కడ అవుటర్ ఫంక్షన్ స్కోప్ విల్ బి బైండెడ్ టు ఇన్నర్ ఫంక్షన్ స్కోప్ అండర్ క్లోజర్లో బైండ్ అవుతుంది. ఈ బైండ్ అయిన దాన్ని మనం పాస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఐ ఇండెక్స్ వస్తుంది మనకి. ఆ ఇండెక్స్ని బేస్ చేసుకుని అంటే ఆల్ క్వశ్చన్స్ లోపల ఆ ఇండెక్స్ని బేస్ చేసుకుని దాంట్లో సెలెక్టెడ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసామో ఆ ఆప్షన్ని మనం పంపించాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఆప్షన్ కంటే కూడా ఆ టెక్స్ట్ కావాలి మనకి. సో ఈ ఆప్షన్ని నేను ఇక్కడ బైండ్ చేసి పంపిస్తున్నాను. సో హియర్ ఆప్షన్ని మనం రిసీవ్ చేసుకుని ఓపీని అసైన్ చేయాలి. సో ఒక క్వశ్చన్లో అంటే మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఆబ్జెక్ట్లో మిగతావన్నీ ఎలాగున్నా సరే ఇక్కడ సెలెక్టెడ్ ఆప్షన్ అని ఆల్రెడీ ఒకటి ఉంది మనకి. సెలెక్టెడ్ ఆప్షన్ అని. ఈ సెలెక్టెడ్ ఆప్షన్కి నేను ఏం చేస్తున్నాను, మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ వాల్యూని మనం ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మనము సెలెక్టెడ్ ఆప్షన్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ అని కాదు, ఈ రెండు కనుక ఈక్వల్ అయినప్పుడు ఈక్వల్ అయితే దాన్ని కరెక్ట్ ఆన్సర్తో కౌంట్ చేసుకుంటాం అనమాట. అట్లా. సో దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ బటన్ కూడా కావాలి కాబట్టి మనకి ఈ ఓఎల్ అంతా కూడా అయిపోయిన తర్వాత బియూటీటీ సబ్మిట్ బటన్ అంటే ఇంకా క్విజ్ అయిపోయినట్టు. ఫామ్ ఏం కాదు ఇది. సబ్మిట్ క్విజ్ అని అన్నప్పుడు మనం ఒక ఫంక్షన్ కాల్ చేసుకుందాం. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లే రిజల్ట్. సో నేను ఇక్కడ ఫంక్షన్ డిస్ప్లే రిజల్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుని console.log ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ని నేను ప్రింట్ చేద్దామని చూస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నాకు తెలియదు, మెకాంగ్ చూస్తే వియత్నాం అట్లనే ఉన్నాయి. కార్నర్ హెడర్ బైసైకిల్, ఓకే ఇక్కడ చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ఐ క్లిక్ ఆన్ ద సబ్మిట్ క్విజ్, నాకు సబ్మిట్ క్విజ్లో ఆన్సర్స్ ఒక్కొక్క దానికి ఆన్సర్ వచ్చిందో లేదో చూడండి. సెలెక్టెడ్ ఆప్షన్ ఈజ్ ఎంటీ. అదేంటిది? సెలెక్టెడ్ ఆప్షన్ ఈజ్ ఎంటీ వెళ్తుంది అక్కడ. సో ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ ఇండెక్స్
on change is equal to set selected option. ఓకే, ముందు మనము మరి 10 క్వశ్చన్లు అనేసరికి ఇక్కడ మనకి ఇక్కడ ఇబ్బంది వస్తుంది. డాట్ స్లైస్ ఆఫ్ 0,3 అని మాత్రమే పెడతాం. సో దట్ మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇండెక్స్ కామా ఓపి చూద్దాం. 0, live in your world, play your. Okay. What's wrong in it? అచ్చా. అరే సారీ. మనము స్టేట్ వేరియబుల్స్ని అప్డేట్ చేయాలి అని అంటే మనం డెఫినెట్గా సెట్ ఆల్ క్వశ్చన్స్ తోటే మనం చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఆల్ క్వశ్చన్స్లోకి మనము ఆప్షన్ని అప్డేట్ చేసిన తర్వాత సెట్ ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ని ఇప్పుడు మోడిఫై చేశాను కాబట్టి నేను ఈ రకంగా అప్డేట్ చేస్తున్నాను సెటర్ ఫంక్షన్ ద్వారా. ఓకే హ్యాపెన్స్. ఒకసారి మళ్ళీ చూద్దాం. రిఫ్రెష్. ఇప్పుడు ఇక్కడ ఎస్ సెలెక్టెడ్ ఆప్షన్ ఇస్ దిస్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ దిస్. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ ఏమో ప్లీజ్ బీ విత్ యూ. సెలెక్టెడ్ ఆప్షన్ కూడా నేను అదే పెట్టాను. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాల్వ్ బిలో ఫిలిప్ రూప్. సో ఇక్కడ తప్పు పెట్టాను. సో ఇవి రెండు ఈక్వల్ కాని నెంబర్ని మనము సబ్మిట్ చేసినప్పుడు ఏం చేయాలి అని అంటే వీఆర్ సపోజ్ టు డిస్ప్లే దట్ పర్టికులర్ పార్ట్ అనమాట. ఏమని ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఎన్ని తప్పు ఉన్నాయని మనం చెప్పాలి. అల్టిమేట్గా దట్ ఈస్ వాట్ అవర్ గోల్ ఈజ్, రైట్? సో దానికోసం మనం ఏం చేయాలి? సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆల్ క్వశ్చన్స్ అనేది అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అన్నిట్లో నుంచి అంటే కౌంట్ కావాలి మనకి. ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనేది కౌంట్, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చామని కౌంట్ కావాలి మనకి. కౌంట్ కావాలి అంటే కరెక్ట్గా సెలెక్టెడ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, సెలెక్టెడ్ ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్ రెండు ఈక్వల్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం ఫిల్టర్ చేసుకుని మనం పెట్టుకుందాం. వేర్ what you say correct is equal to all questions dot filter of ఒక్కొక్క క్వశ్చన్ నేను తీసుకుంటున్నాను. ఆ క్వశ్చన్లో ఇఫ్ క్యూ డాట్ కరెక్ట్ ఆన్సర్ ట్రిప్ డబ్ల్యూ ఈక్వల్ టు క్యూ డాట్ సెలెక్టెడ్ ఆప్షన్ అయితే రిటర్న్ ట్రూ, ఎల్స్ ఎట్లాగో ఫాల్సే కాబట్టి వదిలేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే alert correct dot length by all questions dot length. సో ఇప్పుడు చూద్దాం. సో రిఫ్రెష్ క్లిక్ చేసి లివ్ ఇన్ దిస్ వరల్డ్, గుడ్ ఇన్ ఫెయిత్, సాల్వ్ బిలో, సబ్మిట్ క్విజ్ అనగానే 0 పాయింట్. అచ్చా, ఇక్కడ మాత్రం బాగానే డివిజన్ జరిగిపోయిందిగా. ఓకే రిలాక్స్. డాట్ టూ స్ట్రింగ్ అవసరం ఉంటుంది, మనం టూ స్ట్రింగ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అయితే మనకి స్లాష్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఎలాగో అది కన్వర్ట్ చేసేసుకుంటుంది. నేను స్టూపిడ్గా రాస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా రాయండి, ఐఎమ్ సారీ, స్లాష్ విల్ టైప్ క్యాస్ట్ ఆన్సర్ 2/3. కరెక్టే కదా ఆన్సర్? ఇప్పుడు కనెక్టింగ్ పీపుల్ అని అన్నప్పుడు 1/3 వచ్చేసింది. ఇక్కడ అండ్ యూ 1/3, ఇది కూడా తప్పించాను అనుకో, జాన్ 0, ఇప్పుడు 0/3. ఆన్సర్ అయితే కరెక్ట్గానే వస్తుంది. ఏది కరెక్ట్ అంటే ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని రాంగ్ అయినాయి అనేది మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా. మనకు జస్ట్ సింపుల్ థింగ్ ఇది, బట్ మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పటికి ఒకసారి ఎంతవరకు కరెక్ట్గా వస్తుందో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే సబ్మిట్ చేసిన తర్వాత
సబ్మిట్ చేసిన తర్వాత మనము ఏ క్వశ్చన్కి ఆన్సర్ మనం కరెక్ట్గా ఇచ్చాము, ఏ క్వశ్చన్కి ఆన్సర్ తప్పుగా ఇచ్చాము, దిస్ ఈజ్ ఆల్ ద పార్ట్ అనమాట. ఏ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చాము, ఏ క్వశ్చన్కి ఆన్సర్ తప్పుగా ఇచ్చాము అనేది మనము చూపించాలి. ఈ ఇచ్చిన ఆన్సర్ రైట్, ఇచ్చిన ఆన్సర్ రాంగ్. ఎలాగో మనకి యాక్చువల్గా అయితే ఇలాంటివి రియల్ టైంలో ఒరిజినల్గా చేసినప్పుడు సర్వర్కి పంపించి సర్వర్ కరెక్ట్ ఆన్సర్ ఏది, రాంగ్ ఆన్సర్ ఏదని మనకు ఇంకొక యూఐ ఇస్తుంది, ఇంకొక ఆబ్జెక్ట్ ఇస్తే దాంట్లో నుంచి మనం పెడతాం జనరల్గా. బట్ ఇది ఎలాగో మనకి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, జస్ట్ ఫర్ లెర్నింగ్ కాబట్టి ఇక్కడ మాత్రం మీరు ఏం చేయొచ్చు అంటే సబ్మిట్ స్టేటస్ని మనం మెయింటైన్ చేసుకుని సబ్మిట్ స్టేటస్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనము కంపేర్ చేసుకునేలా చూద్దాం. అక్కడికక్కడే ఆ క్వశ్చన్కి డిస్ప్లే చేసేటప్పుడే మనం కంపేర్ చేసుకుని మనం కరెక్ట్ ఆన్సర్ ఏది, రాంగ్ ఆన్సర్ ఏది అనేది మనం అక్కడే చూపించవచ్చు. నేను అదే కండిషనల్ రెండరింగ్ అని నేను లాస్ట్ వీడియోలో పెట్టాను. దాంట్లో చూపించినట్టుగానే ఇక్కడ టిక్ మార్క్, రాంగ్ మార్క్, మనం ఏమి సెలెక్ట్ చేసుకున్నాము అనేది మనకు అక్కడ కనపడేటట్టు మనం చూపిద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే ఐ హ్యావ్ టు మెయింటైన్ వెదర్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆర్ నాట్. మనం సబ్మిట్ చేసామా లేదని కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో దానికోసం వేర్ సబ్మిట్ ఫ్లాగ్ కామా సెట్ సబ్మిట్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు react.useStateOfFalse. ఎప్పుడైతే మనం సబ్మిట్ అని అంటామో అలర్ట్ అవసరం లేకుండా అక్కడ సరే ఉంచండి. దీని కింద మీరు ఏం చేస్తారంటే సెట్ సబ్మిట్ ఫ్లాగ్ ఆఫ్ ట్రూ అని పెడతాం. సో ఎప్పుడైతే సబ్మిట్ ఫ్లాగ్ ట్రూ అవుతుందో అప్పుడు మనం చెక్ చేసుకుంటాం అనమాట, ఇది రైటా రాంగా. సో ఏ లిస్ట్ ఐటెం అయితే మనము రైట్ అవుతుందో అక్కడ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలి. ఇప్పుడు పెట్టాలి అది క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఐ థింక్ నేను బూట్ స్ట్రాప్ ఆల్రెడీ వాడుతున్నాను, క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కండిషనల్గా రాస్తుంది ఇక్కడ ఏమని సబ్మిట్ ఫ్లాగ్ ట్రూ అయ్యి అండ్ సెలెక్టెడ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ డాట్ కరెక్ట్ ఆన్సర్ అయితే నేను ఏమి ఇవ్వాలి ఇక్కడ అంటే, ఓకే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడం బెటర్. క్వశ్చన్ మార్క్ బీజీ సక్సెస్ లేకపోతే బీజీ డేంజర్. సో ఇక్కడ సెలెక్టెడ్ ఆప్షన్ అనేది దొరకట్లేదా? ఓకే క్వశ్చన్ డాట్ సెలెక్టెడ్ ఆప్షన్. సో ఇప్పుడు డిఫాల్ట్గా ఏమైపోయింది, అచ్చా కానీ సబ్మిట్ ఫ్లాగ్ ట్రూ ఎక్కడైంది? ఫాల్స్ అయితే ఇక్కడికి ఆగిపోవాలి కదా. సో ఇక్కడ ఏం లేదనమాట. ఇక్కడ సింపుల్ గా నేను ఏం చేశానంటే సబ్మిట్ ఫ్లాగ్ తీసుకున్నాను కదా, ఈ సబ్మిట్ ఫ్లాగ్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ మిగతా వర్క్ అంతా చేయండి. అంటే అసలు ఈ లిస్ట్ ఐటమ్ కి క్లాస్ అప్లై చేయడం ఇదంతా కూడా సబ్మిట్ ఫ్లాగ్ ట్రూ అయినప్పుడు మాత్రమే మీరు చేయండి అని నేను అక్కడ పెట్టడం జరిగింది. ఓకే, సో అదొకటి. తర్వాత ఇక్కడ ఫైన్ అండి. దీంతో పాటు ఇక్కడ జస్ట్ ఒక చిన్న స్టైల్ ఈజ్ ఈక్వల్ టు మార్జిన్ 10px తీసుకుంటే మీకు కొంచెం ఇంకా బెటర్గా కనపడుతుంది. అంతే, ఐ జస్ట్ వాంట్ టు డూ దట్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టిక్ మార్క్ కావాలి. మనం సెలెక్ట్ చేసిన ఆన్సర్ ఏది, రైట్ ఆన్సర్ ఏది అనేది మనము టిక్ మార్క్ చేసి చూపించాలి. మనం సెలెక్ట్ చేసిన ఆన్సర్ అంటే కరెక్ట్ ఆన్సర్ దగ్గర టిక్ మార్క్ ఉండాలబ్బా, అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. కరెక్ట్ ఆన్సర్ దగ్గర టిక్ మార్క్ ఉండాలి. సో దీన్ని ఎట్లా డిస్ప్లే చేస్తాము, ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ కి పక్కన కనపడదు టిక్ మార్క్ కోసం మనము ఒక టిక్ మార్క్ యూజ్ చేద్దాం. ఐ థింక్ దీంట్లో నేను ఏమన్నా, ఐ డోంట్ రిమెంబర్ సిఎస్ఎస్ ఎట్లా ఇంక్లూడ్ చేశాను అని.
ఐ థింక్ index.css లో పెట్టుకున్నట్టున్నాను app.css index. ఐకాన్స్ కూడా వచ్చేసినాయి, మరీ మంచిది. సో ఐకాన్ వాడుకుందాం. సో బూట్ స్ట్రాప్ ఐకాన్స్ దొరుకుతాయి కదా మనకి. సో బూట్ స్ట్రాప్ ఐకాన్స్ లోడ్ అవ్వనివ్వండి లోపల. ఇక్కడ ఏం రాస్తారంటే సేమ్ కండిషన్, సబ్మిట్ ఫ్లాగ్ ట్రూ అయినప్పుడే మనం ఈ ఆప్షన్ అంతా చేయాల్సి వస్తుంది. సో మీరు ఇట్లా రాసుకోవచ్చు, సబ్మిట్ ఫ్లాగ్ ట్రూ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఐకాన్ని డిస్ప్లే చేయాలి. ఏ ఐకాన్ని డిస్ప్లే చేయాలి, ఈ ఐకాన్ ఎప్పుడు డిస్ప్లే చేయాలి అనేది ఇంకొక పెద్ద పంచాయతీ. ఏ ఐకాన్ టిక్ మార్క్ డిస్ప్లే చేయాలి కదా. సబ్మిట్ ఫ్లాగ్ ట్రూ అయినప్పుడు ఒకటే కాదు, ఆ టైంలో మనం టిక్ మార్క్ అన్నిటికీ అప్లై చేయడం కాదు, ఓన్లీ ఆప్షన్ మనకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే టిక్ మార్క్ అప్లై చేయాలి, రైట్. సో ఇక్కడ నేను ఆప్షన్ ఒకవేళ అదేంటిది కరెక్ట్ ఆన్సర్ == ఆప్షన్ వాల్యూ కనుక రెండు ఈక్వల్ అయితే, ఏ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ డాట్ కరెక్ట్ ఆన్సర్ = ఆప్షన్ అయితే అప్పుడు మనము ఈ ఐ రాయాలి. ఏంది ఎంత టైం పడుతుంది ఇది. బూట్ స్ట్రాప్ టిక్ ఐకాన్ చెక్ అట. ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేశాను, మనం సబ్మిట్ చేసేదాకా ఇదేమి మనకేం చెప్పదు. సబ్మిట్ చేసేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది చూడండి, టిక్ మార్క్ ఇక్కడ టిక్ మార్క్. మనం ఇక్కడ అండ్ యూ రూటస్ అనేది మనం సెలెక్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రైట్. ఇట్లా మనము షో చేయాల్సి ఉంటుంది. దీన్ని మీ ఇష్టం, మీరు ఎట్లా పెట్టుకుంటే అట్లా స్టైల్లో. ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఫాంట్ ఫ్యామిలీ కాదు, సారీ, ఫాంట్ సైజ్ ఈజ్ 3 EM అనండి. అప్పుడు ఏమవుతుంది కదా, అయ్యో ఇదిగో. సో మరీ పెద్దగా అయిపోయింది కదా ఇది ఐకి. సో 2 EM పెట్టుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదనేది దాని పక్కన టిక్ చేసి చూపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ మనము రిఫ్రెష్ చేసి లివ్ ఇన్ యువర్ వరల్డ్ గుడ్ ఫెయిత్ 2/3. సో కరెక్ట్ ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకున్నది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి అక్కడ మనకు ఆన్సర్ వచ్చింది, రైట్. ఇది కండిషనల్ రెండరింగ్. మీరు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ, ఉంటే సపోజ్ సబ్మిట్ ఫ్లాగ్ నాట్ == అనుకోండి. ఇక్కడ ఏంటంటే క్రాస్ అనుకుంటా నాకు తెలిసి, ఇక్కడ ఐకాన్లో ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు క్రాస్. కాదు రాంగ్, ఎక్స్ డిలీట్. సో మీరు ఇది పెట్టుకుంటారన్నా ఓకే, వీటినైనా వాడుకోండి. ఎక్స్ ఫిల్. సో ఇక్కడ ఇది ఇంట్లో ఓకే. ఇప్పుడు మీకు కనపడుతుంది ఎంత రాంగ్ ఆన్సర్స్, ఇవి రైట్ ఆన్సర్స్ అన్నట్టు మీకు తెలిసిపోయింది. ఇక్కడ 1.5 EM అని ఇచ్చుకోండి. సో దట్ ఐ థింక్ ఇట్స్ బెటర్ టిక్ మార్క్తో సహా. ఫైన్ అండి. ఇట్లా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఒక మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సింపుల్ ఇది. దీనితో పాటు డిస్ప్లే చేయండి మీకు ఆన్సర్స్, రైట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్. ప్రాక్టీస్ చేసుకోండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ప్రాజెక్ట్ నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే రియాక్ట్ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ కావాలంటే ప్లీజ్ జాయిన్ us. థ్యాంక్ యూ.